హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం. అయితే తిరుమలకి ఏటా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అయితే శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతికరమైన లడ్డూ ప్రసాదంలో లోపాలు ఉన్నట్లు చాలామంది భక్తులు ఇప్పటివరకే చాలా ఫిర్యాదులు అనేది చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా కూడా ఫిర్యాదులు వస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ప్రస్తుతం టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ యొక్క లడ్డూ తయారీ కేంద్రం దగ్గర పరిశీలించి ఆ టీటీడీ లడ్డూ నాణ్యతలో లోపాలు ఉన్నాయని చెప్పి ఆయన గుర్తించడం జరిగింది. అయితే చాలామంది భక్తులు శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని గొప్పగా పవిత్రంగా భావిస్తారు. వారు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆ లడ్డూని వారి యొక్క స్నేహితులు బంధువులకి వాళ్ళ యొక్క ఊర్లకు వెళ్ళినాక పంచుతూ ఉంటారు. అంత పవిత్రంగా భావిస్తారు. దానికి సంబంధించి కూడా ఏవైతే లడ్డూ తయారీలో యూజ్ చేస్తారో ముడి సరుకులకు సంబంధించి నాణ్యత లోపించింది. అందుకారణంగానే లడ్డూ యొక్క నాణ్యత సరిగ్గా లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే లడ్డూ తయారీలో యూజ్ చేసే ముడి పదార్థాలకు సంబంధించి నెయ్యిలో ఏదైతే నెయ్యి యూజ్ చేస్తారో లడ్డూ తయారీకి దానిలో లోపాలు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి నెయ్యి సేకరణ నిపుణుల కమిటీ సమావేశం అనేది వేయడం జరిగింది. దానికి సంబంధించి నెయ్యి అనేది ప్రతి ఏటా కూడా మనకి ఒక 5,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని సేకరిస్తూ ఉంటారు. దానికి సంబంధించి నెయ్యి తయారీకి ఉపయోగించిన నెయ్యి అనేది దాదాపుగా 5 మంది సప్లయర్స్ నుండి సేకరిస్తామని చెప్పి టీటీడీ చెప్పడం జరిగింది. అయితే అందులో ఎవరైతే ఉన్నారో ఒక సప్లయర్ నుండి వచ్చిన నెయ్యిలో కల్తీ ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. దీనికి సంబంధించి అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి కూడా ఈ యొక్క నెయ్యి శాంపిల్స్ని అనేది సేకరించి తనిఖీ చేయాల్సిందిగా అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నెయ్యి శాంపిల్స్ని సేకరించి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కి ఈ యొక్క నెయ్యి శాంపిల్స్ని పంపించి టెస్టులు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే నెయ్యిని మనకి సప్లై చేస్తున్నారో తిరుమలకి దాంట్లో ఒకరు కొత్తగా సప్లయర్స్ వచ్చారు. దానికి సంబంధించి తమిళనాడులో ఈ యొక్క ఏఆర్ డైరీ సంబంధించిన నెయ్యి ఏదైతే యూజ్ చేస్తున్నారో దానిలో లోపాలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో ఎవరైతే ఇలాంటి లోపాలు అనేది అంటే నెయ్యి విషయంలో కానీ ఎవరైతే ఇలాంటి కలుషితమైన నెయ్యిని లేదంటే ఈ నెయ్యిని యూజ్ చేస్తున్నారో వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి టీటీడీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్లు ఉత్తర్వులు కూడా టీటీడీ జారీ చేయడం జరిగింది. అయితే మామూలుగా ప్రతి ఏటా కూడా 5,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని అయితే టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. అయితే దాదాపుగా 5 మంది సప్లయర్స్ ద్వారా నెయ్యిని అనేది లడ్డు తయారీలో పొందుతూ ఉంటుంది. అయితే దాదాపుగా ఒక కేజీ నెయ్యిని 351 రూపాయల నుండి 441 రూపాయల వరకు టీటీడీ నెయ్యికి సంబంధించి చెల్లిస్తున్నప్పటికీ కూడా నెయ్యి నాణ్యతలు ఇలాంటి లోపాలు చేయడం వల్లనే టీటీడీ లడ్డు ప్రసాదంలో లోపాలు కనిపించి చాలా వరకు భక్తుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా చూసుకున్నట్లయితే మామూలుగా లడ్డూ ప్రసాదాన్ని చాలా గొప్పగా భావిస్తారు. అలాంటిది ఒకప్పుడు ఒక టికెట్ పైన 2 లడ్డూలు అలాగా మనకి విక్రయించడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే లడ్డూ ఖరీదుని 50 రూపాయలు చేసి ఎవరికి ఎన్ని కావాలో అన్ని లడ్డూల్ని ఇచ్చేటట్లుగా కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు లడ్డూని కొనుక్కుంటున్నారు. అంటే ఇష్టాన్ని రాజ్యంగా దీన్ని కొంతమంది అయితే పెళ్ళిళ్ళలోనూ లేదంటే ఇతర ఫంక్షన్స్లోనూ తిరుమల యొక్క లడ్డూని వినియోగించడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే అంత తక్కువ ధరకి అంటే ఎన్ని కావాలంటే అన్నీ వచ్చేలా కూడా ఉండడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా వరకు భక్తులు అనేవారు ఆందోళన పడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క తిరుపతి శ్రీవారికి ఉన్న ప్రతిష్టకు భంగం కలిగే విధంగా జరుగుతుందని చెప్పేసి చాలామంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి చర్యలు ఏవైతే కల్తీ నెయ్యిని యూజ్ చేయడమో లేదంటే తిరుమల ప్రసాదానికి సంబంధించి నాణ్యతని మెయింటైన్ చేయకుండా ఉన్నట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇకపైన పూర్తిగా కూడా టీటీడీ శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యతని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా అన్ని క్వాలిటీ అనేవి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి నాణ్యత లేని సప్లయర్స్ అనేవి ఫుడ్ పదార్థాలు సప్లై చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళని బ్లాక్ లిస్ట్ అనేది వాళ్ళపైన వేయడం జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని టీటీడీ వాళ్ళు చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.